ధోని అన్న, టాస్ అయిపోగానే లోపలికి రాగానే నువ్వు చెప్పావు ఈరోజు మనం మ్యాచ్ ఓడిపోతాము అని. అంత కరెక్ట్గా ఎలా చెప్పావు అన్నా నువ్వు? ఓ అదా, అదేం పెద్ద సీక్రెట్ కాదులే, మళ్ళీ ఎప్పుడైనా చెప్తాలే. అబ్బా చెప్పన్నా, నాకు తెలియాలి. ఏం లేదురా, క్రిక్ కార్టూన్ టెలిగ్రామ్ ఛానల్లో మనం ఓడిపోతామని చెప్పేశారా వాళ్ళు. ఇక వాళ్ళు చెప్పాక మనం గెలవమని నాకు అర్థమైపోయింది. ఏందన్నా అంత కరెక్ట్గా చెప్పారా? అయితే వెంటనే వెళ్ళి జాయిన్ అవ్వాల్సిందే టెలిగ్రామ్ ఛానల్లో. డిస్క్రిప్షన్ బాక్స్లో లింక్ ఉంది, మీరు కూడా వెళ్ళి జాయిన్ అయిపోండి త్వరగా. ఏంటి రిషబ్ పంత్, మొత్తానికైతే ఈరోజు మనం మ్యాచ్ గెలిచాం, అది కూడా సిఎస్కే పైన, టేబుల్ టాపర్స్ పైన. ఏం గెలుపులే అన్న, గెలిచామన్న ఆనందము లేదు, ఒక ఊపు లేదు. ఏంటి సిఎస్కే పైన మ్యాచ్ గెలిచినా కూడా నీకు ఊపు లేదా? ఎందుకు? ధోని అన్న కొట్టిన సిక్స్ల్లో మన గెలుపు ఎప్పుడో కొట్టుకొని వెళ్ళిపోయిందన్న. ఇక మనం గెలిచినా ఓడినా ప్రపంచం పెద్దగా పట్టించుకోదు. అంటే నువ్వు ఏం చెప్తున్నావు నాకు అర్థం కావట్లేదు రిషబ్ పంత్. ఏముందన్నా, ఒకసారి ఆ ట్విట్టరో ఇన్స్టానో ఏదో ఒకటి ఓపెన్ చేసి చూడు, మనం గెలిచామన్న సంగతి ఒక్కడికి కూడా తెలీదు. ప్రతి ఒక్కరు ధోని అన్న సిక్స్ల గురించి, ఫోర్ల గురించి మాట్లాడుకుంటున్నారు. అయ్యయ్యయ్యో, దానిలకు బాధపడతావేంటి రిషబ్ పంత్? మనకు ముఖ్యం పాయింట్స్ బిగులు, పాయింట్స్. 2 పాయింట్స్ వచ్చాయి. ఇలా డైరెక్ట్గా ఏమంటే చెప్పి అందరినీ డిసప్పాయింట్ చేయకు, ఏదో ఒకటి చెప్పి కవర్ చేయి. ఏంటి పంతు, మొత్తానికి పంతం నెగ్గించుకున్నావు కదా, మా పైన గెలిచినావు. ఇదంతా నేను ప్లాన్ చేసిందే, నీకెవరు చెప్పలేదా? ప్లానా? ఏం మాట్లాడుతున్నావు, దేని గురించి? యాక్చువల్గా సిఎస్కేతో ఫస్ట్ మ్యాచ్ పెట్టమని చెప్పా. నా కంబ్యాక్కి మీతో మ్యాచ్ పెడితే అదిరిపోతుందన్నా, కానీ బీసీసీ వాళ్ళు ఒప్పుకోలేదు. అందుకే మీతో మ్యాచ్ వరకు మిగతా 2 మ్యాచ్లు ఓడిపోయి ఈ మ్యాచ్ గెలిచా. చెప్తే నమ్మేటట్టు ఉండాలి, కొట్టేటట్టు కాదు. ఇలాంటివి బయట ఎక్కడా చెప్పకు. వార్నర్ అన్న కవర్ చేయమంటే బాగానే కవర్ చేశానే, బట్ ఎవరు నమ్మట్లేదేంటి? ధోని అన్న మోసం చేశారన్న, మనల్ని పూర్తిగా మోసం చేశారన్న. నువ్వైనా చూసుకోవాలి కదనా, అంత ఎక్స్పీరియన్స్ ఉంది. ఏం మోసం చేశారా? దేని గురించి మాట్లాడుతున్నావు? పిచ్చు మార్చేశారన్నా. మనం ఫస్ట్ బౌలింగ్ చేసినప్పుడు ఢిల్లీ వాళ్ళకి ఎంత బాగా బ్యాటింగ్ అనుకూలించింది, కానీ మనం బ్యాటింగ్కి రాగానే మనోళ్ళు ఒక్కరు కూడా కొట్టలేకపోయారు, వికెట్ల మీద వికెట్లు ఇచ్చేశారు. మారింది పిచ్చు కాదురా, మన ఆట తీరు. ఏం మాట్లాడుతున్నావన్నా? నువ్వు అంత బాగా ఆడావు, 6ల మీద 6లు, 4ల మీద 4లు, ఇంకేం ఆట తీరు మారింది? నేను చెప్తోంది ఆట తీరు మారిందని నీది, ఆ రచిన్ రవీంద్రది. అంటే 2 మ్యాచ్లు బాగా ఆడాం కదన్నా, ఇది జస్ట్ మిస్ అయింది అంతే, దేవుడికి ఇచ్చామనుకో. మరి అంతా తెలిసి పిచ్చు మారింది, తొక్క మారింది అని నాకే సోపేస్తున్నావా? మీరిద్దరూ 10 రన్నులు కొట్టినా ఆ 20 రన్నులతోనే మ్యాచ్ గెలిచేవాళ్ళం. కరెక్ట్గా చెప్పావన్నా నువ్వు చెప్పావంటే అది కరెక్టే ఉంటుంది. నువ్వేం చేసావు? వెళ్ళి T20 ఆడమంటే 1 డే బ్యాటింగ్ ఆడుతున్నావు, హిట్టింగ్ చేయాలని తెలీదా నీకు? అంటే నాకేం తెలుసన్నా, లాస్ట్లో వచ్చి నువ్వు ఇలా హిట్టింగ్ చేస్తావని. నేను అక్కడనే కొడితే గెలుస్తామా పాడా అని చెప్పి బ్యాటింగ్ ప్రాక్టీస్ చేసుకున్నా. అన్నో జడేజన్నా, నీకు దండం పెడతా. నీ బ్యాటింగ్ ప్రాక్టీస్లు, బౌలింగ్ ప్రాక్టీస్లు ఏమన్నా ఉంటే ఇంట్లో చేసుకోన్నా, నా కెప్టెన్సీతో మాత్రం ఆడుకోకు ప్లీజ్. అయినా అందరూ నన్నే అంటున్నారేంటి? ఆ శివం దుబే గాడు ఏమన్నా ఆడినాడా? అన్నా, ఈరోజు నన్ను మాత్రం ఏమనకండి అన్నా, నా తప్పే లేదన్నా. అసలు స్పిన్నర్సే బౌలింగ్ చేయలేదన్నా, నేను ఎలా కొట్టాలి చెప్పన్నా? అబ్బా, అంటే స్పిన్నర్స్ బౌలింగ్ చేస్తేనే కొడతావా, ఫాస్ట్ బౌలర్స్ బౌలింగ్ చేస్తే కొట్టవా? ఆపండి మీ గోల. టీం అంటే ఎలా ఉండాలి? పర్ఫెక్ట్గా ఉండాలి. టీం అంటే ఎలా ఉండాలి? కలిసి ఆడాలి, ఇలా కలిసి గొడవ పడకూడదు. జరగాల్సింది జరిగిపోయింది. నెక్స్ట్ మ్యాచ్ మీద కాన్సన్ట్రేషన్ చేయండి. నెక్స్ట్ మ్యాచ్లో గెలిచి తీరాలి. ఏమంటావు కెప్టెన్? అన్నా నన్నేనా? ఓకే, ఎస్ కరెక్ట్ అన్నా, కరెక్ట్ నువ్వు చెప్పింది.